గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దుబ్బాక మున్సిపల్ అభివృద్ధి కోసం కొట్లాడి తెచ్చుకున్న నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి మళ్లించి దుబ్బాక ప్రజలకు మోసం చేస్తున్నారని 4వ వార్డు కౌన్సిలర్ ఇల్లెందుల శ్రీనివాస్ ఆరోపించారు. సిద్దిపేట దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక కొబ్బరికాయ కొట్టిన సందర్భం గానీ ఒక శిలాఫలకం వేసిన సందర్భం లేదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిల సహకారంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 10 కోట్ల నిధులు వివిధ అభివృద్ధి పనులకు విడుదల చేస్తే ఇప్పటి ఇన్ఛార్జి మంత్రి అటు నిధులను కలెక్టర్ ద్వారా నిలిపివేయించారని ఆరోపించారు. దుబ్బాక అభివృద్ధి కట్టుబడి ఉన్నా అంటున్నా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అటు నిధులను వెంటనే విడుదల చేయించి దుబ్బాక అభివృద్ధి పట్ల నిజాయితీని చాటుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆశ యాదగిరి, కోఆప్షన్ మెంబర్ ఆశస్వామి, నాయకులు పల్లె రామస్వామి, అధికం బాలకిషన్, గన్నె భూమిరెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 1 సంవత్సరం గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా దుబ్బాక ఒక నయ పైస రాలే. ఎక్కడ శిలాపాలకమైన దాఖలు లేవు, ఎక్కడ కొబ్బరికాయ కొట్టిన దాఖలు లేవు. ఎందుకంటే గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దలు హరీష్ రావు గారు మంత్రి గారు ఉండే, మా ఎంపీ గారి సహకారంతో మేము తెచ్చినటువంటి 10 కోట్లు ఏది టీయూఎఫ్ఐడిసి నుంచి 10 కోట్లు తెచ్చినాం. ఆ 10 కోట్లు కూడా టెండర్ ప్రాసెస్ కలెక్టర్ దగ్గర కాగితాలు ఆపి ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు ఎక్కడికక్కడ ఆపేసి, ఎందుకంటే పాలకవర్గం ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ చైర్మన్ ఇక్కడ ఈ పాలకవర్గం పోయేదాకా కూడా ఒక్క పైసా కూడా తీనని ఒక కంగం కట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టణాలు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ ఉంది. వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఒక పక్క మాకు ఒక 17 కోట్లు డ్యూ ఉన్నాయి ఓన్లీ మున్సిపల్ వర్గానికి. మున్సిపాల్లో ఉన్నటువంటి 17 కోట్లు టెండర్ కానటువంటి మొత్తం ఎక్కడికక్కడ ఆపేసారు. దుబ్బాకలో ఉన్నటువంటి మేధావి వర్గము, విద్యార్థి లోకం అందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమో అవుతుంది అనుకున్నాం, ఏం కాలే. ఉన్న పైసలు టెండర్ అయిన పైసలు తెలంగాణ పైసలు కొడంగల్ పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు.